పక్కదారి సైడ్కి ఆఫీస్లో పోవాలా నేనే రానే రా పడని జరగలేదు కోడి చేరుకునే అందరు చూసా మాట రైతు లేవల్స్ చూసి ఇప్పుడే ఒక రైతు చెప్తా ఉన్నాడు ఒక ఏచనది కోడి చెర్ల కొద్దిగా ఎక్కువైంది భూములు మునుగుతున్నాయని ఆ విధంగా కాకుండా ఒక్కొక్కరికి ఫైవ్ చేయాలంటే ఇంకొకరికి లాస్ కాకుండా చూడాలి. అదే అందరికీ మేలు చేయాలి, అందరికీ మేలు అయ్యేటట్టు ఉండాలి. దీని లేవల్ ఎంత కట్టుకుంటామో వాళ్ళ బాధ అంతా ఏంటంటే కొద్దిగా నీళ్ళు ఆగుతాయి, ప్లస్ చేపలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఏది నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు లేక కలవాటు ఉంది సార్. सीसी रोड చిన్న చిన్న పైపులు సైడ్ ఆర్సీసీ తీసేసారు. సరేనా కాలంలో నీళ్ళు అవుతుంది మాకు ఒకసారి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో పాపం చేపలు పట్టుకొని కుటుంబాలను పోషించుకునే వాళ్ళని
10,000 ఇస్తామని చెప్పి 5,000 ఇచ్చి ఏది సీడు అటువంటి దాంట్లో కూడా ఫ్రాడింగ్ చేసి ఫైళ్ళు కూడా తీసేసిన ఆఫీసర్లు ఈ ముఖ్యమంత్రి కేటీఆర్ దద్దమ్మ కేటీఆర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా బాబు ఒక్కొక్కటి మీరు చేసిన పనులు వాళ్ళకి ఇచ్చిండ్రు ఆ గాడిద దెక్కను గుర్రపు దెక్కను అయినాయి చెరువులలో వచ్చిన మీ సగం ఇచ్చిన సీడు కూడా పట్టే పరిస్థితి లేదు అవి కూడా ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి తప్పనిసరిగా నా దృష్టికి వచ్చింది అదేదో కెమికల్ వచ్చింది వేస్తే సగం పోయింది ఇంక కొద్దిగా ఉన్నదంటున్నారు వాళ్ళు తప్పనిసరిగా చేపిద్దాం అదేవిధంగా సీడు కూడా మీకు చోదినంటే వేసుకోండి వీళ్ళు తెచ్చినంటే మీరు ఆఫీసర్ ఆడు లీడరు అది మీ లీడర్ కాదు ఆడు సగం ఈడు సగం మార్చుకుంటూ మీరు సగం వేస్తున్నారు మరి ముళ్ళ చేప ఆ ఓటు తినడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది సార్ అదే సీట్ తప్ప వేరే సీట్లు లేదు